ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ సన్నివేశం బైబిల్లో మరెక్కడైనా రాయబడి ఉందా? మనం చదువుకున్న ఈ సన్నివేశం బైబిల్లో మరెక్కడైనా రాయబడి ఉందా అంటే రాయబడి ఉంది. అచ్చంగా ఇలానే కాకపోయినా ఈ సందర్భం లేక ఈ సన్నివేశం అయితే రాయబడి ఉంది. అది మత్తయి సువార్తలో మనకి కనబడుతుంది. ఒకసారి తీయండి. నాలుగవ అధ్యాయము 18వ వచనం చూడండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఒకసారి ఆలోచించండి. అక్కడేమో ఆయన వాళ్ళ దోణిలోనికి ఎక్కి బోధించి, మీ దోణి లోతునకు నడిపించండి, వల వేయండి అని వేయించి అనేక చేపలు పట్టేటట్టు చేసి వాళ్ళని విస్మయపరచి మిమ్మల్ని మనుషులను బట్టు జాలరులుగా చేస్తానన్నట్టు అక్కడ చూపిస్తున్నాడు. ఎక్కడ? ఫస్ట్ మనం చదివిన దగ్గర లూకా సువార్త 5లో. మరి మత్తయి సువార్తలో ఏమని చెప్తున్నాడు? ఇక్కడ 18వ వచనంలో 4:18లో పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఇప్పుడు అక్కడేమో వలలు కడుక్కుంటున్నారు, ఇక్కడేమో వల వేస్తున్నారు అన్నాడు. ఈ రెండు కరెక్టేనా? ఈ సందర్భాలు రెండు పక్కపక్కన పెట్టి చదివితే ఒకదానికి సంబంధం లేనట్టు ఉంటుంది. ఈ ఒక్కటే కాదు, ఇలా బైబిల్లో 2 సార్లు రాయబడిన అనేక సంగతులు ఇలానే కనపడతాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో గదరేనీయుల దేశములో దురాత్మ పీడితులు 2 అంటాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో గెరాసేనీయుల దేశంలో దురాత్మ పీడితుడు 1 అంటాడు. 2 కాదు, 1 అన్నట్టేమో లూకా సువార్తలో కనపడిద్ది. మత్తయి సువార్తలో 2 మనుషులు ఆయన ఎదుర్కొన్నారని రాసి ఉంటుంది. ఇలాగా 4 సువార్తల్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే కొంచెం వేరియేషన్ కనపడుతుంది ఒకదానికి. ఇలా ఎందుకు అనేది ఓ ప్రశ్న. తర్వాత చాలామంది బైబిల్ చదివే వాళ్ళకి ఓ డౌట్ వస్తుంది. క్రొత్తగా బైబిల్ చదివే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది డౌట్. ఏంటంటే, సువార్త పుస్తకాలన్నీ మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అని 4 సువార్త పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 4ంట్లో కూడా యేసయ్య పుట్టుక, ఆయన కార్యాలు, ఆయన మరణం, పునరుద్ధానం, ఈ 4 సంగతులే కదా. మత్తయి సువార్తలో చెప్పింది అదే, మార్కు సువార్తలో చెప్పింది అదే, లూకా సువార్తలో చెప్పింది అదే, యోహాను సువార్తలో చెప్పింది అదే. 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన కార్యాలు, ఆయన శిలువ మరణం, పునరుద్ధానం, ఈ 4 సంగతులే కదా వివరించింది అని మత్తయి సువార్త మొత్తం చదివిన వాళ్ళు మళ్ళీ మార్కు సువార్త మొదలుపెట్టి మళ్ళా యేసయ్య స్టోరీయేగా అని మిగిలిన సువార్తల్ని అందులో కూడా ఇదే స్టోరీ కదా అని అంతగా పట్టించుకోని పరిస్థితుల్లో క్రొత్త వాళ్ళు ఎక్కువ మంది అలా ఉంటారు.
మళ్ళీ చెప్తున్నా, క్రొత్తగా బైబిల్ చదివేటువంటి వాళ్ళు ఈ 4 సువార్తల్లో యేసయ్య స్టోరీయే ఉంది కనుక మొత్తం మళ్ళీ చదవాల్సిన అవసరం ఏమి లేదని క్వశ్చన్తో ఉంటారు. ఎందుకు ఇన్ని రాశారు? ఒక స్టోరీ రాస్తే సరిపోతుంది కదా, ఒకసారి ఒక పుస్తకం రాసేస్తే పోతుంది కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథంలో యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు లభిస్తుంది అన్నాడు. బాగా వినాలి. దేవుని వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు లభిస్తుంది, మొత్తం కలిసి ఒకే దగ్గర కంప్లీట్గా దొరకదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, పెద్దగా చెప్పాలి. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకుతుందని యెషయాలో చెప్పాడు. తర్వాత ఇప్పుడు మత్తయి రాసిందే మళ్ళా మార్కు రాసే అవసరం ఉంటే, అదే మార్కు చెప్పే పని అయితే మళ్ళీ మార్కు పుస్తకం రాయాల్సిన అవసరం లేదు. జర్నలిజంలో ఒక సంగతి ఉంది. లేదా రచనల్లో ఒక సంగతి ఉంది. ఏంటంటే, ఒక న్యూస్నే తీసుకుందాం. ఆంధ్రజ్యోతి వాడు పేపర్లో ఇచ్చిన న్యూసే డిటో ఈనాడులో రాదు. ఈనాడులో వచ్చింది డిటో వార్తలో రాదు. వార్తలో వచ్చింది డిటో సాక్షిలో రాదు. అవతలవాడు చెప్పిందే డిటో చెప్పే పని అయితే ఇంకా ఈ పేపర్ ఎందుకు? ఆల్రెడీ ఆ పేపర్ ఉంది కదా, అవునా? అయితే ఒక దానిలో చెప్పింది రెండో దానిలో ఇంకొంచెం వివరణాత్మకంగా దొరికిద్ది. ఇది ఈజీగా అర్థం కావటానికి చెప్తాను. ఒక భక్తుడు తను ఏదైతే మెయిన్గా చూపించాలనుకున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలినవన్నీ కూడా సింప్లిఫై చేస్తాడన్నమాట. అంటే అంత విస్తరించి మాట్లాడాడు, టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తను మెయిన్గా ఏదైతే చూపించాలనుకున్నాడో దాన్ని మాత్రమే చూపించే దిశగా అడుగులు వేస్తాడు, మిగిలినవన్నీ కూడా తేలికగా చేసేస్తాడు. అది పరిశుద్ధాత్మ నడిపింపులోనే. మెయిన్గా ఏదైతే ఆయన ద్వారా దేవుడు మనకు చూపించాలనుకున్నాడో అది మాత్రం స్పెషల్గా కనపడింది, మిగిలినవన్నీ తేలిగ్గా దాటిపోతాయి. తర్వాత రెండవ భక్తుని ద్వారా ఆయన తేలిగ్గా దాటిపోయిన వాటిల్లో కూడా ఇంకొంచెం స్పష్టత ఇస్తాడన్నమాట. అట్లాగా 4 సువార్తలు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే మత్తయిలో మిస్ అయింది నీకు మార్కులో దొరికిద్ది, మార్కులో మిస్ అయింది లూకాలో దొరికిద్ది, లూకాలో మిస్ అయింది యోహాన్లో దొరికిద్ది. 4 యేసయ్య స్టోరీయే అయినా ఒక దానిలో మిస్ అయినవి మరో దానిలో ఖచ్చితంగా మనకు దొరుకుతాయి. అందుకే 4 ఖచ్చితంగా చచ్చినట్టు చదవాల్సిందే. అప్పుడే టోటల్గా జరిగిన సన్నివేశాలన్నీ కూడా నీ కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతాయి. లేకపోతే ఖచ్చితంగా నీకు అన్ని విషయాలు తెలియవు. ఓకేనా? అది ఇక్కడ పాయింట్. ఇక వార్త జర్నలిజంలో ఉన్న విషయం ఏంటంటే, ఒకడు రాసిందే మరొకడు రాస్తే ఇంకొక వాడు స్పెషల్ పేపర్ న్యూస్ పేపర్ అవసరంలా. ఒకడు మిస్ అయిందేదో వీడు చూపించాలి, అప్పుడే వాడి పేపర్కి విలువ. ఉదాహరణకి గుంటూరు నుండి తెనాలి వెళుతున్న మార్గంలో ఒక వాహనం మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టిన దానిలో కొంతమంది క్షతగాతులు అయ్యారు, కొంతమంది ఇలాగా ప్రాణాపాయంలో ఉన్నారు అని ఈనాడు రాశాడు. ఈనాడు మ్యాటర్ అది కదా. వార్త వాడు ఏం చేస్తాడంటే, తెనాలి నుండి గుంటూరు వస్తున్నటువంటి ఫలానా వాహనం, గుంటూరు నుండి తెనాలి వెళుతున్న ఫలానా వాహనం. ఫస్ట్ కూడా చెప్పలా. గుంటూరు నుండి తెనాలి వెళుతున్న వాహనం ఎదురొచ్చే వాహనాన్ని ఢీ కొట్టింది, ఇలా జరిగిందని చెప్పేశాడు. వార్తవాడు ఏం చేశాడంటే, తెనాలి నుంచి వచ్చే వాహనం చెప్పాడు, గుంటూరు నుంచి వచ్చే వాహనం చెప్పాడు, ఈ రెండు ఎక్కడ జంక్షన్ అయినాయో చెప్పాడు. మళ్ళీ ఇంకొంచెం మ్యాటర్ ఇచ్చాడు, క్షతగాతులు ఎంతమంది అయ్యారు, ఎంతమంది ప్రాణాపాయంలో ఉన్నారు,
అట్లా. ఇక మూడోవాడు ఆంధ్రజ్యోతిని తీసుకుందాం, లేకపోతే సాక్షిని తీసుకుందాం. గుంటూరు నుండి తెనాలికి వెళుతున్నటువంటి ఫలానా నంబరు గల లారీ, ఫలానా ట్రాన్స్పోర్ట్కి చెందినటువంటి లారీ. అలాగే తెనాలి నుంచి మరి పెండ్లి కార్యక్రమానికి ఫలానా వాహనంలో బయలుదేరినటువంటి బృందం. అర్థమైందా? ఒకడిచ్చిన మ్యాటరు మొత్తానికి ప్రమాదం ఒకటే జరిగింది, కానీ దాన్ని గూర్చిన వివరణ అందరూ ఒకటే ఇచ్చారా? ఒకడేమో గుంటూరు నుంచి వాహనం వెళ్ళింది, ఎదురొచ్చే వాహనాన్ని ఢీ కొట్టింది, అయిపోయింది, అంతవరకే మ్యాటరు. రెండోవాడేమో తెనాలి నుంచి ఒక బండి వస్తుంది, గుంటూరు నుంచి ఒక బండి వస్తుంది, ఫలానా ప్రాంతంలో రెండు ఢీ కొట్టుకోవడం జరిగింది, ఇలా జరిగిందని ఇంకొంచెం విస్తరించి మాట్లాడాడు. మూడోవాడు ఏం చెప్పాడు? ఫలానా నంబర్ కలిగిన ఫలానా పేరు కలిగినటువంటి బండి గుంటూరు నుంచి బయలుదేరింది, తెనాలి నుంచి ఇలాగా పెళ్లికి వెళ్ళేటువంటి బృందం ఇలాంటి వాహనంలో బయలుదేరింది, రెండు ఫలానా దగ్గర ఇలా జరిగిందని మ్యాటర్ ఇచ్చాడు. ఈ మూడింట్లో ఏది కరెక్టు? ఇక నాలుగో పేపరోడు ఆ దెబ్బలు తిన్న వాళ్ళ పేర్లు, ఎంతమంది క్షతగాతులు అయ్యారు, ఎంతమందికి ప్రాణాపాయం అయింది, వాళ్ళందరి పేర్లు ఫోటోలు కూడా వేశాడు. ఇప్పుడు ఈ నాలుగింట్లో ఏది కరెక్టు చెప్పండి? 4 కరెక్టే, 4 కరెక్టే. అయితే మ్యాటర్ నీ ఒక్కదానిలో రాదు, అది విషయం. టోటల్గా ఏం జరిగింది, పోయిన వాళ్ళ పేర్లు గీర్లు మొత్తం తెలుసుకోవాలి, వాహనాలు తెలుసుకోవాలి, వాళ్ళు ఏ కార్యక్రమానికి వెళ్తున్నారో తెలుసుకోవాలంటే 4 సమకూర్చుకొని చదివితే కానీ టోటల్ మ్యాటర్ బయటికి రాదు. ఎందుకంటే ఎవరెవరు ఎంత మ్యాటర్ సేకరిస్తారో వాళ్ళ టైమును బట్టి, ఫస్ట్ వాడికి ఎక్కువ టైం లేదు, అందుకని 2 క్లాష్ అయినాయి, ఎక్కడి నుంచి ఏ బండి వెళ్ళింది, ఏది కొట్టేసింది, ఇది జరిగేసింది, ముందు నేను రాసేయాలి, అంతవరకు ఆ మ్యాటర్ ఇచ్చాడు. రెండో వాడు ఏం చేశాడు, ఇంకొంచెం ఇంకొంచెం 10 నిమిషాలు టైం ఎక్కువ తీసుకొని ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకొని రాశాడు. మూడో వాడు ఇంకొంచెం టైం తీసుకొని కొద్దిగా లేట్ అయితే ఇందులో మ్యాటర్ ఇద్దామని ఇంకొంచెం డీటెయిల్గా రాసుకున్నాడు. నాలుగో వాడు ఇంకా టైం తీసుకొని కొంతమంది వాళ్ళకి అనుచరులు ఉంటే వాళ్ళని హాస్పిటల్కి పంపించి వాళ్ళ ఫోటోలు సేకరించి వాళ్ళని కలుసుకొని సేకరించి ఇంకొంచెం టైం తీసుకొని వాడు ఇంకొంచెం డీటెయిల్డ్గా మ్యాటర్ ఇచ్చాడు. సో టోటల్గా 4 ఇచ్చింది కరెక్టే. అయితే అందరు ఇచ్చిన దానిలో ప్రతి ఒక్కడి దానిలో కూడా టోటల్ మ్యాటర్ లేదు. మొత్తం కలిసి 4 పోగేసుకొని కూర్చొని చూసుకుంటే కానీ మొత్తం మ్యాటర్ అంతా మనకు అర్థం కాదు. ఒకవేళ న్యూస్ పేపర్లో మ్యాటర్ పక్కన పెడితే, న్యూస్ పేపర్లో ఒకవేళ ఒకే దానిలో అంత డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వచ్చు, అది వేరే సంగతి. కానీ బైబిల్ గ్రంథంలో మాత్రం అలాగూ కుదరదు. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడైనా మీకు బాగా ఉపయోగపడుద్ది, ఇది నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథం ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఒక మ్యాటర్ ఉంది అంటే ఆ మ్యాటర్ అంతవరకే ఉంది, చదివేశాను ఇంకా సరిపోయిద్ది అని అనుకోవద్దు. దానికి సంబంధించిన లింకు బైబిల్లోనే మరో చోట ఎక్కడో పెట్టుంటాడు. ఎందుకు అంటే నువ్వు అన్వేషించాలనేది దేవుని ఆశ. దేవుని వాక్యం మొత్తం ఒకే చోట దొరికేటట్టు దేవుడు చేయగలడు, కానీ అలాగూ చేయటం దేవునికి ఇష్టము లేదు. అలాగూ చేస్తే అన్యుడు కూడా మ్యాటర్ అంతా అర్థమైపోయింది. కానీ దేవుని గ్రంథాన్ని ఇష్టంతో పరిశీలించి చదివి ధ్యానించి ఒకవేళ గ్రహింపు కలగకపోతే దేవుణ్ణి ఆశ్రయించి అడిగి ఆ లింకును కనుగొనాలనేది దేవుని చిత్తం. మనందరం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనకటి రోజుల్లో గొలుసు కట్టు రాత అని రాసేవాళ్ళు. రిజిస్టర్ ఆఫీసుల్లో కొన్ని నోట్స్ రాసేటప్పుడు గొలుసు కట్టు రాత తెలుసా మీకు? ఏం తెలుసు? గొలుసు కట్టు రాత తెలుగే, ఇంగ్లీషు 3వ బడి ఉంటుంది, అట్టుంటుంది అన్నమాట రాత. పొరపాటును కూడా అర్థం కాదు, ఇంకొకటి చదవాలంటే రాసినోడే చదవాల. చదివించుకోవాలంటే సచ్చినట్టు మళ్ళీ రాసినోడి దగ్గరికే పోవాలి. ఎంత ముసలోడైనా సరే పోయి, అయ్యా ఇది తమ రైటింగే
అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట రాశారండి, ఇప్పుడు చిన్న వివాదం వచ్చింది, ఒకసారి చదవండి అంటే నిన్ను అని చెప్పి మొదలుపెట్టి చదువుతాడన్నమాట. అదే పేపరు ఆడు ఈజీగా చదివేస్తాడు, ఇంకొకటి తీసుకొని చుట్టు పీక్కుని వాడికి అర్థం కాదు. గొలుసు కట్టు రాతది. వాళ్ళ పనితనం అంతా అక్కడే ఉంటుంది. ఎంత అర్థం కాకుండా రాస్తే అంత గొప్పవాడు అన్నట్టు. అర్థమైందా? సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే బైబిల్ గ్రంథాన్ని రచింపచేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ వెనకటి వాళ్ళు రాసిన గొలుసు కట్టు రాత సైతం ఎవడన్నా కుస్తీ పట్టి అధ్యయనం చేసి చదివి చెప్తే చెప్తుండొచ్చు, కానీ గ్రంథాన్ని మాత్రం పరిశుద్ధాత్మ సహాయము లేకుండా చదివి అర్థం చేసుకొని బోధించడం సాధ్యము కాదు. ఒకవేళ మన తలకాయ జ్ఞానంతో చదివి బోధించటం మొదలు పెట్టామంటే దుర్బోధలు తయారవుతాయి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే రచయిత ఆయనే. ఆయన రాయించినటువంటి గ్రంథం మనకు అర్థం కావాలంటే ఆయన చెబితే తప్ప ఇక మనం గిలగిల తన్నుకు తెచ్చిన అర్థం కాదు. ఎందుకంటే సరుకంతా ఒక దగ్గరే పెట్టాల, కొంత అక్కడ, కొంత ఇక్కడ, కొంత అక్కడ, కొంత ఇక్కడ పెట్టాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం అర్థం కావాలంటే కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయయ్యా అని దేవుని ఆత్మ సహాయం కోరితే అప్పుడు ఆయన కళ్ళు తెరిస్తే అప్పుడు నీకు గ్రంథంలో ఎక్కడ ఏముందనే సంగతి స్పష్టంగా అర్థమైద్ది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో భేతాళ జాన్ అనేటువంటి దైవజనుడు ఈ పాట రాశాడు. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. నెరచీకటింట సరకులు వెదకూరీతి పల్మరు వెదకినా నిరర్ధకమైపోవును వేగా. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. మంచి మంచి వచనాలు ఉంటాయి అందులో. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది. పరిశుద్ధాత్మ అభిషేకం లేని ఆత్మీయ జీవితం నీళ్లు లేని పైరులాగా ఎండిపోతుంది బాబు. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని కోరండి, ఆత్మ బలాన్ని కోరండి, ఆత్మ అధ్యక్షతను కోరండి, ఆత్మ నడిపింపును కోరండి, ఆత్మ ఉపదేశాన్ని కోరండి అని చెప్తాడు ఆ పాట మొత్తం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో దొరుకుతుంది అది. ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ లేకపోతే వేద పఠనమే కాదన్నాడు. చీకటింట్లో సరుకులు వెతుక్కున్నట్టు ఉంటుంది. ఎక్కడ? చీకటింట్లో సరుకులు. కూర చేస్తుంది, అన్నీ తీసి ఒక్కొక్కటి అందులో వేయాలి. సడన్గా కరెంటు పోయింది, గిన్నె ఏమో మాడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఈ అంటే తాలింపు గింజలు ఎక్కడ పెట్టి తెచ్చానో ఏమో అని తడులాడుకుంటూ తిప్పలు పడిద్ది. అవునా? ఏదో చిక్కింది, డబ్బా కదిలిచ్చింది, అందులో గింజలు కొంచెం శబ్దం, గింజలు ఉన్న శబ్దం వచ్చింది. ఇదేలే అని చెప్పి తీసుకొని మూత తీసి కొంచెం వేయబోయింది. ఈలోపు టపీమని కరెంట్ వచ్చింది. తీరా చూస్తే అవి ఆవాలు. అదే అలాగ వేసేసినట్టయితే ఆ కూర తినతయ్యేది. ఆవాలు ఎక్కువైతే తినలేం, అవి కూడా గింజలే. అవునా? సప్పుడు వస్తుంది. అలా వేయబోయింది. వేయబోయేటప్పుడు కరెక్ట్గా అది తీసి వేయబోయేటప్పుడు లైట్ వచ్చింది. చూస్తే ఆవాలు. అరే ఇది
ఈ తాలింపు గింజలు ఎక్కడ చూస్తే అక్కడే ఉంది, పక్కనే ఉంది, చేతి పక్కనే ఉంది డబ్బా, కానీ కనపడలా. అవునా? చీకటింట్లో సరుకులు వెతుక్కున్నట్టు అక్కడే ఉంది, కానీ వెలుగు లేనందున కనబడలా. అలాగే వాక్యం కూడా ఒక చోట ప్రశ్న పుడితే దానికి సమాధానం కూడా దేవుని గ్రంథములోనే ఉంటుంది. కాకపోతే పరిశుద్ధాత్మ వెలుగు నీ మీద ప్రకాశించి నీ కళ్ళను వెలిగించకపోతే లేఖనాల్లో ఉన్న ఆ సంగతి నీకు కనబడదు. అర్థమైందా? అందుకే భక్తుడు దావీదు అడిగాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు, నా కన్నులు ఏమన్నాడు? బాగుగా తెరువు నాయన, నా కన్నులు వెలిగించు, నా కళ్ళు వెలిగించు ప్రభువా, లేకపోతే నేను చూడలేనయ్యా. అందరికీ ఈ మాట అర్థమైందని అనుకుంటాను. బైబిల్ గ్రంథం ఏదో సోషల్ నవల్ లాగా, న్యూస్ పేపర్ లాగా చదివితే ఈజీగా మ్యాటర్ అర్థమైపోవటానికి అలాగ వ్రాయబడలా. దేవుడంటే గౌరవం లేని వాళ్ళు, దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని ప్రేమించడానికి మనస్సు లేని వ్యక్తులకు అర్థం కాకుండా దేవుని ప్రేమించి దేవునితో జీవితానికి ఇష్టపడి దేవునితో నడవగోరి దేవుని మనస్తత్వాన్ని నడిపింపును తెలుసుకోగోరినటువంటి తన పరిశుద్ధులకు ఇది అర్థం కావాలని దేవుడు తలపోశాడు. అన్యుడికి అర్థం కాదు, నీకు అర్థమవుతుంది. ఎందుకు ప్రభువా? వాడికి ఎందుకు అర్థం కాదంటే వాడు పరిశుద్ధాత్మను పొందలేదు. మరి నాకెందుకు అర్థమైద్ది ప్రభు అంటే, నీలో నా ఆత్మ నుంచి ఉన్నాను, ఆయనే నీకు దీన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడు. తాళం నీకు ఇచ్చాను, వానికి ఇవ్వలేదు, అందుకే వానికి అర్థం కాదు. కాబట్టి గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఇలాగ చదువుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి. కాబట్టి 4 సువార్తలు ఎందుకు రాయబడ్డాయి అంటే అనవసరంగా కాదు. ఒక సువార్తలో మిస్ అయిన విషయాలు 2వ దానిలో దేవుడు రాయించాడు. అట్లాగా నలుగురిని వాడుకొని నలుగురి దగ్గర నుంచి 4 సంగతులు మనకి వ్యక్తమయ్యేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇక్కడే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ వివరణలోకి వెళ్ళిపోతే. కాబట్టి ఇక పక్కన పెట్టేసి పాయింట్కి వద్దాం. మత్తయి సువార్తలో వారు వలలు వేయుచుండిరి అన్నాడు. లూకా సువార్తలోనేమో వలలు కడుగు కొనుచుండిరి అన్నాడు. అంటే మత్తయి ఏం చెప్పాలనుకున్నాడంటే, సముద్రంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారిని దర్శించి పిలిచాడు. అంటే సింపుల్గా మ్యాటర్ రాశాడు. అయితే లూకా గారిని దేవుడు ప్రేరేపించి మత్తయి తేలికగా చెప్పినటువంటి విషయాన్ని ఇంకొంచెం క్లియర్గా నువ్వు మాట్లాడాలి అని ఆయనకు ప్రేరణను ఇచ్చాడు. కాబట్టి లూకా ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక్కసారి లూకా సువార్త తీసుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చదువు తల్లి. ఘనత వహించిన దియోఫిల, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు, మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. అదుగదుగో అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి, నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. అది సంగతి. తరచి ఎంక్వైరీ చేసి పరిష్కారంగా తెలుసుకొని ఇంకా డీటెయిల్గా రాశాడు అన్నమాట. ఎవరు? లూకా. మత్తయి ఏమో సింపుల్గా విషయాన్ని తేలగొట్టేశాడు. లూకా ఏమో ఆ స్పాట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి అసలు ఏమేం జరిగిందండి, అసలు ఎలా యేసయ్య వాళ్ళతో మాట్లాడాడు, ఎలా జరిగింది,
తర్వాత ఆయన ఎలా స్పందించాడు, సీమోను ఎలా స్పందించాడు. సీమోను యేసయ్య మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడు, నన్ను విడిచి పొమ్ము అన్న మాట మనకి లూకాలోనే కనపడిద్ది. మత్తయి రాయలా దాన్ని. సముద్రం దగ్గర వలలు వేసుకుంటున్న పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు పిలువబడ్డారు అనే మాట మాత్రం తేలికగా అందించి దాటి వెళ్ళిపోయాడు మత్తయి. అర్థమైందా? వేరే మ్యాటర్లోకి వెళ్ళిపోయాడు. కానీ లూకా అలా కాదు, తరచి పరిష్కారంగా తెలుసుకొని రాశాడనమాట. కాబట్టి ఇప్పుడు మత్తయి ఏమో టూకీగా విషయాన్ని అందిస్తే లూకా ఇంకొంచెం క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే వల వేసేటప్పుడు, వల కడిగేటప్పుడు అనే విషయంలోకి వచ్చేటప్పటికి, వారు సముద్రంలో వల వేయుచుండిరి అని ఈయన మాట్లాడాడు కదా. తర్వాత అక్కడేమో వారు దోణిలో నుంచి దిగి వలలో కడుక్కొని చుండగా మరి ప్రభు ఆ దోణి అడిగి ఎక్కి తర్వాత వాళ్ళకి చేపలు పడేటట్టు చేశాడు అని. మత్తయి చెప్పింది కరెక్టే, లూకా చెప్పింది కూడా కరెక్టే. వల విసిరారు, వలలు వేశారు సముద్రంలో, వలలు వేశారు అన్నాడు కానీ చేపలు పట్టారు అని చెప్పలా. అర్థమైందా? చేపలు పట్టారని చెప్పాడు మత్తయి సువార్తలో. వలలు విసిరారు. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో ఏం చెప్పాడు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురునబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయట చూచెను. వారు జాలరులు. అది సంగతి, అంతవరకే, ఇంక మ్యాటర్ చెప్పలా. సముద్రంలో వలలేయటం చూశాడు. విషయం ఏంటంటే రాత్రంతా పోయి పట్టి 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 ఏం దొరకక ఇక రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వస్తున్నప్పుడు యేసు ప్రభు ఇక్కడ సముద్ర తీరంలో బోధ చేస్తున్నాడు. వలలు ఎప్పుడు కడుక్కుంటారయా? పని అయిపోయిన తర్వాత వెంటనే సామాన్లు కడుగుతారా, లేకపోతే కాసేపు ఒక 2-3 గంటలు మీటింగ్ వేసుకొని కడుగుతారా? తిప్పలు పడ్డారు. ఆ మధ్య సముద్రంలో వలేశారు, పడలేదు. తర్వాత దరికొస్తా విసురుతా వచ్చారు. ఎంత విసిరినా పడలేదు. యేసు కనుచూపు మేర వాళ్ళు కనపడుతూనే ఉన్నారు, వలలు విసురుతా, పడలా. యేసు వారు వల వేయటం చూశాడు. తిప్పలు పడుతున్నారు, పడలా. ఎందుకు పడితే ఆయన సెలవు గాల. ఓకేనా? ఇక చేసేది లేక బోధకుడు బోధ ఓ పక్క చేస్తుంటే వీళ్ళు దోణెల్ని దరికి తెచ్చుకొని వెంటనే వలలు కిందకి దించుకొని కడుక్కోవటం మొదలు పెట్టారు. అర్థమైందా? 2, యేసు వారి వలలు కడగటం చూశాడు, అంతకు మునుపు సుదూరంలో వాళ్ళు వల విసరటం చూశాడు. ఎందుకు అంటే అక్కడ ఆయన ఆల్రెడీ జనాలకు బోధ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ 2 చోట్ల చేపలు పడ్డట్టు ఉండదు. మత్తయిలోను మార్కులోను, మత్తయిలోను లూకాలోను వాళ్ళు చేపలు పట్టినట్టు ఉండదు, ఖాళీయే. ఇప్పుడు పాయింట్కి వద్దాం. మళ్ళీ ఈ పరిశోధన మీదకి పోతే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఆగిపోయిద్ది. తప్పకుండా మరోసారి బుధవారం రోజు వీలైతే దీని గురించి మనం అధ్యయనం చేసుకుందాం ఇంకా స్పష్టంగా. మెట్టుకైతే ఒకటి నిజం, 2 స్థలాల్లో చేపలు పడ్డట్టు ఉండదు. సరే, ఇక పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు ఈ జన సమూహం ఇంకా ఎక్కువ అవుతున్నారు, ఎక్కువై ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన సీమోను దోణి చూశాడు. అయ్యా కొంచెం దీనిలో ఎక్కి నిలబడతాను, నా మీద పడుతున్నారు, ఎక్కనిస్తావా అని అడిగాడంట. అయ్యో ప్రభువా ఏమైంది, ఎక్కండి, రబ్బీ కదా, బోధకుడు కదా, ఎక్కండి అని అవకాశం ఇచ్చాడు. ఎక్కాడు. ఎక్కి దోణిలో నిలబడి కొంచెం లోతుకు నడిపించయ్యా అన్నాడు. కొంచెం నీళ్ళల్లోకి నెట్టిన తర్వాత ఇక జనం నీళ్ళల్లోకి రాలేరుగా, అందుకని ఇక వాళ్ళు అక్కడ ఒడ్డునే ఆగిపోతే ఈయన దోణిని కొంచెం నీళ్ళలోకి నెట్టించి అందులో నిలబడి వాళ్ళకి బోధ చేశాడు. అర్థమైందా? బోధ అయిపోయింది, జనాలు వెళ్ళిపోయారు. ఇక బోండి అన్నాడు, పోయారు. పోయిన తరువాత వీళ్ళ 2 దోణిలు ఖాళీగా ఉన్నాయి.
సరే, సీమోనుదైన దోణె, ఆ దోణిలోనే కదా ఎక్కాడు. నువ్వు కొంచెం ముందుకు పోని, కొంచెం లోతుకు పోనిచ్చి వల వేయమన్నాడు. మరి దోణిని వాడుకున్నాడు కదా, ఖాళీగా వదిలిపెట్టి వెళ్తే పద్ధతి కాదు కదా. ఏదైనా నా కొరకు ఉపయోగపడిందంటే ఆ వ్యక్తికి నేను మేలు చేయాలి. యేసయ్య మనసది. కాబట్టి నాకు మరి ఉపకరించింది కనుక ఈ దోణిను నేను నింపుతా అనుకున్నాడు. ఏమో మొత్తానికి దోణిలో లోతులకు పోని అన్నాడు. కొంచెం మొదలు పెట్టాడు లోతుకు తీసుకెళ్ళటం. ఎవరు? సీమోన్. కొంచెం వెళ్ళిన తర్వాత వల వేయమన్నాడు. అప్పుడు సీమోనుకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఈ బోధకుడికి చెక్క పని తెలుసు, నాకు చేపలు పట్టడం తెలుసు, కానీ నాకు చెక్క పని తెలీదు. ఎందుకంటే చిన్ననాటి నుంచి నాకు అది నేను నేర్చుకున్న వాడిని కాదు. అలాగే బోధకుడు చేపలు పట్టడం తెలియదు, ఎందుకంటే చిన్ననాటి నుంచి ఆయన అది నేర్చుకున్నవాడు కాదు. చేపలు ఎక్కడ ఉంటాయో, ఏ లోతులో ఉంటాయో నాకు తెలుసు, కానీ ఈయనకేం తెలుసు అనుకున్నాడో ఏమో మనసులో. ఏమన్నాడు తెలుసా? వెంటనే, ప్రభువా, మేము రాత్రంతయు సముద్రములో, చదువు తల్లి, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. చేపలు ఎక్కడెక్కడ పడతాయో ఆ ప్లేసులు మాకు తెలుసు. ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి సైతం మేము వలేసాం, కానీ ఏమీ పడలేదు. ఏం చేద్దాం? కానీ నువ్వు అన్నావు చూడు, నీ మాట చొప్పున వల వేతునని వల విసిరాడు. చేపలు విస్తారంగా పడ్డాయి. ఇక అసలు ఎంత వాళ్ళ వల విసురుతూ ఉంటే విస్తారంగా చేపలు పడుతున్నాయి, నింపుతున్నారు. వలలు పిగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఏందిరా, ఇందులో ఉన్న చేపలన్నీ ఎడికే వచ్చినాయింది అన్నంతగా విభ్రాంతికి గురయ్యారు వాళ్ళు. ఏం చేయాలి? ఇది ఫుల్ అయిపోతుంది, ఈ దోణె, చేపలు పడుతున్నాయి. వెంటనే సమీపంలో ఇంకొక దోణి ఉంటే తమ యొద్దకు అది రావాలని వాళ్ళు సైగ చేశారు. వాళ్ళు ఆత్రాబాత్రాగా వచ్చారు. వాళ్ళు కూడా ఏందో మరి వాళ్ళకి ఏదో మంచిగా చేపలు పడుతున్నట్టు ఉన్నాయి. వస్తే ఏముంది, అది ఫుల్ అయిపోయి ఉంది దోణె, తొందరండి అని ఈసారి విసిరిన వాళ్ళు చేపలు అందులో నింపడం మొదలుపెట్టి 2 దోణిళ్ళు ఫుల్ చేసి పడేశారు. నింపి అయిపోయిన తర్వాత 2 దరికి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. దరికి వచ్చిన తరువాత సీమోను పేతురు ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇన్ని చేపలు ఎప్పుడూ పట్టలేదు, మస్తుగా వచ్చినాయి ఈరోజు, చాలా రోజులకు సరిపడా సంపాదన వచ్చింది ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా, ఎంత గొప్ప దేవుడువో అని పాదాలను ముద్దు పెట్టేసి థ్యాంక్స్ చెప్పి లేచి వెళ్ళిపోవటానికి కాదు. యేసు ప్రభు చూపించిన స్థలంలో వీళ్ళు వలేశారు కదా, అస్సలు ఒక్క చేప కూడా ఉండని స్థలం అది. అర్థమైందా? ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండని స్థలం అది. అసలు చేపలు పడవు ఆయన చూపించిన స్థానంలో. కానీ ఆయన మాట చొప్పున వల వేస్తే ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఆడే ఉన్నాయా అనిపించింది. అన్ని చేపలు పడ్డాయి. అక్కడ విభ్రాంతి, విస్మయానికి గురై ఆయన ఎవరో గుర్తుపట్టాడు సీమోను. ఈయన ఎవరు అంటే ఈయన సృష్టికర్త. ఈయన సామాన్యుడు కాదు. ప్రకృతిలోని జీవజాలాన్ని శాసించగలిగిన దేవుడు. సామాన్యుడు కాదు. చూడండి, దేవుని సన్నిధి మనకు సమీపంగా వచ్చినప్పుడు మన చుట్టుపక్కల వ్యక్తుల్ని మరిదేన్నో మనం చూడటానికి మన కళ్ళు ఇక పనిచేయవు. ఒక్కదానికి మాత్రమే మన కళ్ళు పనిచేస్తాయి. దేనికో తెలుసా? మనలోనికి మనం చూసుకోవటానికి మాత్రమే మన కళ్ళు పనిచేస్తాయి. దేవునికి సమీపమైన వాటి లక్షణం అది. సమీపం అయ్యాడు అంటే ఇక చుట్టుపక్కల చూడడు, ఇక తనలోకి తను చూసుకున్నాడు సీమోను. తన అతిక్రమాలు, తనంత బలహీనుడో తనకు కనపడిపోతుంది. తన దోణిలో ఉన్నది సాక్షాత్తు ప్రభువే అన్న గ్రహింపు సీమోను కలిగి, నా దోణిలో నువ్వు ఉండుటకు నేను
పాత్రుడను కాను, పాపాత్ముడను. నువ్వేదో నా దోణెను కావాలని నువ్వు చెక్కినట్టున్నావు, ఈ కార్యం కూడా చేశావు, నేను తగిన వాణ్ణి కాదు, నా మీద నువ్వు ఆశ పెట్టుకోవాకు, నన్ను వదిలిపో. అంటే ఇంకొకళ్ళని చూసుకో, మంచివాళ్ళని చూడు. నేను తగను నీకు, నేను అపాత్రుడను, అయోగ్యుడను, బలహీనుడను, పాపాత్ముడను ప్రభు అన్నాడు. పాపాత్ముడను ప్రభు. సిమోన, కొంతమంది పాపాత్ములై ఉండి కూడా తమ మనసుకు తాము పరిశుద్ధులం అనుకుంటున్నారు. నువ్వైతే నీ ఒరిజినల్ స్థితిని ఒరిజినల్గా గుర్తుపట్టే గ్రహింపు కలిగిన వాడివి. అందుకే నీ దోణెక్కాను. నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాదరిగా చేస్తాను. ఈ మాట మత్తయి చెప్పాడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాదలుగా చేస్తాను అన్నాడని. దేవునికి స్తోత్రం. వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనేమో లూకాలో ఉంటుంది. చూడండి ఒక్కసారి లూకా 5లో చూడండి. మీరు నన్ను వెంబడించండి అనే మాట యేసు ఇక్కడ అన్నాడా? 10వ వచనం చూడండి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉందవని సీమోనుతో చెప్పెను. నువ్వు మనుషులను పట్టేవాడవై ఉంటావయ్యా సీమోను అని చెప్పాడు, కానీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పినట్టు ఏడుందా? ఆయన పిలిచినట్టు ఏడుందా? మనుషుల్ని బట్టు జాలరివై ఉంటావు అన్నాడు, కానీ నన్ను వెంబడించు అన్నట్టు కనపడదు ఇక్కడ. వారు వెంబడించిరి అని రాస్తుంది. కానీ ఈ మాట మత్తయి చెప్పాడు, ఆయన వారిని పిలిచినట్టు. వారు వలలు వేయట చూశాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని యేసయ్య అన్నట్టు మత్తయి చెప్పాడు. ఇక్కడ మిస్ అయింది అక్కడ దొరికింది, అక్కడ మిస్ అయింది ఇక్కడ దొరికింది. ఇందుకు చదవాలి 4 సువార్తలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, ఇంకోసారి చెప్పు, ఓకేనా? ఇప్పుడు సీమోను పేతురు ఏం చేశాడు? సీమోను పేతురు కానీ ఆ మిగిలిన వాళ్ళు కానీ 2 దోణెల నిండా పట్టారుగా. పట్టిన తర్వాత యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళు వెంబడించారు. ఇప్పుడు మన విషయానికి వద్దాం. మన జీవితంలో కూడా మనం ఎంతో ప్రయాసపడి బుర్రబద్దలు చేసుకొని జుట్టు పీక్కొని తిప్పలు పడిన ఒక కొలిక్కి రాని పరిస్థితుల్ని అద్భుత రీతిలో ఒక కొలిక్కి వచ్చేటట్టు చేసి మనకు పరిష్కారం చూపించాడు దేవుడు. స్తోత్రం చెప్తారా? చూపించి అద్భుతాలు చేసి ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నన్ను వెంబడించండి. ఎక్కువ శాతం మంది మనుషులు ఎలా ఉంటారో చెప్తున్నా వినండి. యేసు ప్రభు చెప్పిన మాట పట్టించుకోకుండా చేపల దగ్గరే కూర్చుంటున్నారు. అది పాయింట్ ఇక్కడ. అర్థమైందా? చేపలు పడ్డదాకా అద్భుతం జరగాలని ప్రభువుని అపేక్షించి, ప్రభు అద్భుతం చేసి వారు ఆశించినది వారికి లభించేటట్టు చేసిన తరువాత వారు చేపల రాశి కాడే కూర్చుంటున్నారు. అర్థమైందా? చేపల రాశి దగ్గర కూర్చొని ఇప్పుడు దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి? ఈ మామూలు డబ్బులు రావు. 2 దోణెల నిండా చేపలు అంటే మామూలు విషయమా? ఏమయ్యా, 2 దోణెల నిండా చేపలు అంటే ఎంత పైసలు వస్తుంది, ఎన్ని డబ్బులు వస్తాయి? చక్కగా వెంటనే యేసు ప్రభువా స్తోత్రం, హల్లెలూయా ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా అని కాసేపు యేసయ్యకి భజన చేసి ఇంక దిగిపో ప్రభువా. అయిపోయిందిగా, సంతోషం తండ్రి. ఈ చేపలన్నీ సంతకు తీసుకెళ్ళి అమ్ముకొని ఏదో నీ దయతో ఇంకొక దోణి కొనుక్కుంటా ప్రభువా, స్తోత్రం, హల్లెలూయా, ఏదో నీ కృపతో ఇంకొక దోణి కొనుక్కుంటా ప్రభువా అనే టైపులో ఈరోజు ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక ప్రభువుకి. ఏనండి, ఇప్పుడు యేసయ్య
చేసినటువంటి అద్భుతం చేపలు సమృద్ధిగా వచ్చింది కదా. మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా, యేసయ్య ఇచ్చిన చేపలు కావాలా, యేసయ్య కావాలా? అవునా? అమ్మ పెద్ద మనుషులో, అమ్మ బుద్ధిమంతులో, ఎంత బుద్ధిమంతులు, ఎంత పెద్ద మనుషులు. నిజమేనా? నీకు చేపలు ఇస్తే ఉంటావా, ఇక నువ్వు యేసయ్య అంటావా? నేను నిజం చెప్తున్నానండి. ఉద్యోగం లేని వ్యక్తికి, అసలు ఉద్యోగం వచ్చే అవకాశమే లేని వ్యక్తికి రోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అంటుంటే ఆశ్చర్యక్రియ చేసి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగం అనే చేపలు మనోడికి దొరకగానే ఇక పోయి చేపల దగ్గర కూర్చుంటాడా, వచ్చి యేసుని వెంబడిస్తాడా? అయిపోయింది. ఇక ఉద్యోగం అనే చేపల దగ్గర కూర్చుండిపోతాడు. ఇక అంతకుముందన్న ఉద్యోగం లేనప్పుడన్నా బాగా కనపడేవాడు, ఇక అది వచ్చిన తర్వాత ఇక ఆ చేపే సరిపోయింది. ఉద్యోగం అనే పెద్ద తిమింగలం పడిందిగా, ఇక అదే సరిపోయింది. ఇక దాన్ని చూసి దాన్ని బట్టి దానిలో ఆయనేమో బాబు ఇంత అద్భుతం చేసి నీకు అది చూపించింది, అసలు అసాధ్యమైన పనిని నీకు సాధ్యం చేసి చూపించింది. చేపలు అమ్ముకొని సంతలమ్మిడి తిరిగి వల్ల భుజాన్ని వేసుకొని కొత్త దోని కొనుక్కొని మళ్ళా పోయి నీళ్ళల్లో గోచిపెట్టుకోమని కాదు బాబు, గోచిపెట్టుకోమని కాదు. ఈ అద్భుతం నీకు సాధ్యం కానిది నాకు సాధ్యమైద్ది కాబట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నిన్ను నేను వేరే పనికి వాడాలని నేను నిర్ణయించాను. అది నీకు అర్థమగునట్లు నేనేందో నీకు అర్థం కావటానికి ఒక అద్భుతం నేను నీకు చూపించి, నువ్వు నీ పనిని దీవించా, నీ వ్యాపారాన్ని దీవించా, నీ జాబును దీవించా, నీ పొలమును దీవించా. అసాధ్యం, కానీ అంత సమృద్ధి నీకు వచ్చేటట్టు నేను చేశాను. ఎందుకో తెలుసా? ఇంకా 4 రూపాయలు సంపాదించుకోవడానికి దీన్ని పెట్టుకొని ఇంకా డెవలప్ గమ్మని కాదు రా పిచ్చోడా. నీవు వచ్చి నా పని చెయ్యాలి. చేపలు పట్టుకోవటం కాదు, మనుషుల్ని బట్టే జాలరివి కావాలి నువ్వు. క్షయమైన దానికోసం కాదు, అక్షయ ధనం నీకు ఇవ్వాలని ఆరాటపడుతున్నాను. తాత్కాలిక జీవనం కాదు, శాశ్వత జీవనం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీ ఇష్టం. నువ్వు ఇచ్చిన చేపలు జాలే ప్రభువా, స్తోత్రం అయ్యా అంటే అంతటితోనే పోతావు. లేదు ప్రభువా, లేదు లేదు లేదు, అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు, నీ పాదాలు చాలు నాకు, నిన్ను వదలనయ్యా అని నీవు నన్ను వెంబడించినట్లయితే అప్పుడు నువ్వు మనుషుల్ని బట్టే జాలరి అవుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నాయనా, మరి ఎవరున్నారో ఇక్కడ, ఎవరు ప్రార్థన చేశారో, ఎవరు ఈ లైవ్లో ఉన్నారో, ఎవరు ఇక్కడ స్త్రీలలో ఉన్నారో పురుషులో నాకు తెలియదు. మనందరం దేవుని పాదాలు పట్టుకొని అడిగాం, దేవుడు సహాయం చేసి మనతో మాట్లాడుతున్నాడు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు. ఇందులో నేను వేస్టేజ్ ఏమీ మాట్లాడలా. బాగా గుర్తించాలి మీరు దేవుని స్వరాన్ని. రెండవది, కొంతమందికి వివాహం కాలేదంటే వివాహం అయ్యి భర్త అనే చేప ఎంటర్ అవుతుంది, లేదా భార్య అనే చేప ఎంటర్ అవుతుంది. ఈ చేప ఎంటర్ కాగానే ఇక మనోడు దేవునికి దూరం అయిపోతాడు. మరీ కొంతమంది అయితే అన్య చేపను చేసుకొని, ఏం చేపని? అన్య చేపను చేసుకొని ఈ అన్య చేపతో అతుక్కుపోయి అసలు పూర్తిగా యేసయ్యనే విసర్జించే పరిస్థితికి వచ్చిన భ్రష్టులు లేకపోలేదు. ఈ అన్య చేప ఆ వ్యక్తి జీవితంలోకి రాకముందు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఈ అన్య చేప అంటే అర్థమైందా? మరీ ఆలస్యం అయిపోతుందని అన్యుడైనా పర్వాలేదులే ఎవరో ఒకళ్ళని రాజీ పడిపోయి పెళ్లి చేసేసుకుంటారు కదా. ఆ వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత అంతకుముందు కొద్ది గొప్ప ఉన్న భక్తి, యేసయ్య మీద ప్రేమ, విశ్వాసం, రక్షణ మొత్తాన్ని బ్రేక్ చేసి పడేసి, రా నాతో పాటు ఇంకో దానికి పద అని తీసుకెళ్తే, మీ ఆనందమే నా ఆనందం అండి, ఎన్నో రోజుల నుంచి తపస్సు చేసి కట్టుకున్నాను తమరిని. ఈ అన్య చేప, ఇదేం చేప? మన చేప కాదు, ఇది అన్య చేప. ఈ అన్య చేపకి అంకితం అయిపోయి జీవజల
ఊట అయిన యేసుని విసర్జించి వెళ్ళిపోతుంది ఈ పిచ్చి చేప. ఇప్పుడు జీవజల ఊటైన యేసయ్యను వదిలిపెట్టి ఈ పిచ్చి చేప అన్ని చేపబడి వెంటబడి పోతే అది చచ్చే ఇది చచ్చే. అవునా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి భర్త ఒక చేప, భార్య ఒక చేప, పిల్లలు లేరు ప్రభువా, గర్భఫలం ఈ ప్రభువా, ఒక్క కాయ కాసేటట్టు చేయి ప్రభువా, ఒక్క బిడ్డ పుట్టేటట్టు చేయి ప్రభువా, ప్రభు ప్రభు అని గోలగోల చేసి మొత్తుకొని గందరగోళం చేస్తే ఏదో ఆశీర్వదించి అద్భుతం చేస్తాడు. ఇక ఆ పిల్ల చేపను పట్టుకొని ఈ తల్లి చేప అక్కడే ఆగిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవునా? ఆ పిల్ల చేపను పట్టుకొని ఈ తల్లి చేప అక్కడే ఆగిపోతుంది. అంతకుముందు అమ్మ తరచుగా కనపడేదాన్ని అసలు కనపడే, పిల్లవాడు రానియట్లేదు అన్నయ్య, పిల్లలతో కుదరట్లేదు అన్నయ్య, అసలు ఏడిపిస్తున్నారు అన్నయ్య. ఈ సాకు దొరికింది ఇప్పుడు. ఇక ఆ చేపను చూసుకొని సంబరపడటం జరిగిపోయింది. మనం దేవుణ్ణి వెంబడించాలి. ఆ అద్భుతం అసలు డాక్టర్లు నీకు సర్టిఫికేట్ ఇచ్చారు, అసలు పిల్లలు పుట్టే ఛాన్సే లేదని, అయినా నువ్వు ఏడిసి మొత్తుకొని గందరగోళం చేస్తున్నావని ప్రేమతో నీకు బిడ్డని ఇచ్చాడు ఆయన. ఈ అద్భుతం చూసైనా నువ్వు నాకు దగ్గరవమ్మా, నాలో ఎదుగు తల్లి, అనేకులకు దీవెనకరంగా ఆత్మీయ సంతానాన్ని కనే తల్లిగా నువ్వు మారమ్మా అని ఏదో నీ ఏడుపు చూడలేక భౌతిక సంతానం ఇస్తే ఆ సంతానం చూసుకొని దైవ సేవను పక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి, అందులోనే మునిగి తేలి ఆ పిల్ల చేపను చూసుకొని ఈ కొంతమంది ఆ చేప వెంట పడ్డారు. భర్త చేప వెంట కొంతమంది, భార్య కొంగు, ఏమంటే భార్య చేప కొంగు పట్టుకొని ఒక్కొక్కడు డబ్బులు, ఉద్యోగం, పని, అసలేం పని దొరకట్లేదన్నా, అసలేం పని దొరకలేదు. దేవుడు ఆశీర్వదించి పని ఇస్తాడు. పని ఇచ్చేదాకా వీడికి కనపడ్డాక అసలు ఎక్కడో కనపడతాడు. అన్నా బాగున్నా, వాళ్ళు చూసి వచ్చానన్నా. ఏం తమ్ముడు అసలు కనపడలేదన్నా, ఎక్కడ కూర్చుందన్నా, ఏసై మామూలుగా దీవించలేదన్నా, అందుకని ఫుల్గా చేపలు అమ్ముకుంటున్నానన్నా. 2 తోనెల నిండా ఇచ్చాడన్న చేపలో, అసలు మామూలు కార్యం కాదన్నా. నేను మనసులో ఓరి దినం అనుకుని మనసులో అనుకోవాలనిపిస్తుంది కానీ అనుకోకూడదు కదా, అందుకని అనుకోలే. దేవుడు ఇంత కార్యం చేస్తే దేవునికి ఇంకా దగ్గర అవ్వాలా, లేకపోతే దేవునికి దూరం అయిపోవాలా? అద్భుతం చేసింది ఎందుకు? ఇంకా సమీపంగా అమ్మని, కానీ ఏం చేస్తున్నాడు? దూరం అయిపోతా ఉన్నాడు. అనుకోనిలేండి, భయపడవాకండి. దినాలు తద్దినాలు మనవి కాదు, మన జ్ఞాపకార్థాలు కదా. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మనస్తత్వాలు చెప్తున్నానండి నేను. దేవుని కార్యం చూసినప్పుడు, దేవుని క్రియలు, దేవుని అద్భుతాలు స్పష్టంగా మనం ఎదుర్కొన్నప్పుడు, చూసినప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ కార్యము చేసి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నన్ను వెంబడించు, నిన్ను. ఈ అద్భుతం చూసి నేనేంటో నువ్వు అర్థం చేసుకుంటే, అసలు ఏమీ ఉండని స్థలంలో నుంచి ఇన్నిటిని నేను ఇవ్వగలిగినప్పుడు, నీకు ఏమీ లేకపోయినా నేను నిన్ను బతికించగలను, పోషించగలను. నువ్వు దాని గురించి చింతపడవాకు, నా నీతిని, రాజ్యమును గురించి ఆలోచించు. ఇది పాఠం. ప్రభువుకు స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇప్పుడు ఇక సీమోన్ దగ్గరకు వద్దాం. సింపుల్గా ముగించుకుందాం, ఎక్కువ మ్యాటర్ అవసరం లేదు. సీమోన్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనలో కొంతమంది ఆలోచించినట్టు, దేవుడు అనుగ్రహించి అద్భుతం చేసి పనిస్తే పనికి అతుక్కుపోయి పని అనే చేపను పట్టుకొని, ఏమండి వివాహం జరగలేదు అంటే వివాహం చేసేస్తే భార్య అనే చేపను, భర్త అనే చేపను, పిల్లలు అనే చేప, ఇట్లా ఉద్యోగం, అట్లాగా అంతా దానిలో ఫిక్స్ అయిపోయి దేవుని చిత్తానికి దూరం అయిపోయి అది నెరవేర్చని స్థితిలో ఉన్న వాళ్ళని గురించి పోల్చి చెప్తున్నాను, వినండి. ఇది సీమోను పేతురుని ఉదాహరణకు మనం తీసుకుందాం. ఇప్పుడు మనాళ్ళు స్పందించినట్టే సీమోను పేతురు కూడా స్పందించాడు అనుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, 2 దోణులు ఇచ్చావయ్యా, వందనాలు ప్రభువా అని ప్రభువుని వెంబడించటం పట్టించుకోకుండా ఈ చేపలను తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకొని
అయిపోయిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతో ఇంకో దోణి కొనుక్కొని, ఇంకా కాసిన వలలు కొనుక్కొని, కొంతమంది సభ్యుల్ని చేర్చుకొని మూడోది స్టార్ట్ చేయొచ్చు. లేదా తనకు ఒకటే ఉంటే రెండోది స్టార్ట్ చేయొచ్చు. ఏమి ఆంధ్రేయ చేయొచ్చు, సీమోన్ చేయొచ్చు, జబెదయి కుమారులు కూడా చేయొచ్చు. ఎందుకంటే సమృద్ధి వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టి సీమోను సంగతి ఆలోచిద్దాం. సీమోనుకు ప్రభువుని వెంబడించడం కాకుండా ప్రభువు ఇచ్చిన చేపల మీదనే మనసు పెట్టి చేపలుగాను అమ్ముకొని చేపల క్రమంలో ఉన్నట్టయితే, శృంగారమును దేవాలయం దగ్గర పుట్టుకుంటే అయిన మనుషునికి చిల్లరేసేవాడు కానీ కాళ్ళు ఇచ్చేవాడు కాదు. చేపల వ్యాపారం చేసేవాడి దగ్గర ఏముంటుంది? దైవశక్తి ఉంటుందా లేకపోతే పైసలు ఉంటాయా? చెప్పండి బాబు. ఏమేసేవాడు? అడుక్కొని జీవించేవాడిని జీవితం అలానే ఉంచేవాడు. కానీ అంత సమృద్ధి వచ్చినా దాన్ని పక్కన పెట్టేసి దాన్ని ఇచ్చిన దేవుని వెంబడించినందున ఆ శృంగారమును దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? వెండి బంగారములు నా దగ్గర లేవు అన్నాడు. వెండి బంగారములు నా దగ్గర లేవు. ఆనాడు 2 దోణెల నిండా చేపలు ఇచ్చినప్పుడు కానీ నేను అందులోకి వెళ్ళిపోయినట్టయితే, అబ్బాయే నాకు వెండి బంగారాలు ఉండేవి, డబ్బు ఉండేది. ఏం చేద్దాం? అవన్నీ అక్కడే వదిలేసి నేను యేసును వెంబడించాను. ఇప్పుడు నా దగ్గర ఆ యేసు తప్ప ఇంకా ఏమీ లేదు. వెండి లేదు, బంగారం లేదు, ధనము లేదు. నేను కలిగి ఉన్నది ఒక్క యేసునేనయ్యా, ఆయనే నా ఆస్తి. కాబట్టి నువ్వేదో నేను ఇస్తానని నా జేబుకెళ్ళి చూస్తున్నావు నువ్వు. అందులో ఏముండదు, ఒట్టి జేబే. అలా ఆశ్చర్యం. వారి యొద్ద ఏమైనా దొరుకునని అతడు వారి యందు లక్ష్యం ఉంచెను అంటది అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం నుంచి, మొదటి నుంచి చూస్తే. పేతురు ఏమన్నాడు? వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నేను కలిగి ఉన్న యేసు నామములో, నజరేయుడగు యేసు నామములో లే. ఇప్పుడు చెప్పండి, భిక్షగాడికి చిల్లరేయటం గొప్పతనమా? అసలు ఎప్పటికీ వాడు భిక్షాటన చేయకుండా వాడిని బాగు చేయటం గొప్పతనమా? పెద్దగా చెప్పండి. నాటి సేవకి నేటి సేవకి తేడా చెప్పనా? ఆనాటి సేవకి ఈనాటి సేవకి. ఆనాటి సేవలో డబ్బు లేదు, కానీ దైవ శక్తి ఉంది. ఈనాటి సేవలో డబ్బు రకరకాల కోణాల్లో వచ్చే అవకాశం ఉంది. ఈనాడు శక్తి లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆనాడు సేవలో డబ్బు లేదు, దైవ శక్తి మీదనే ప్రయాణం చేసింది. ఈనాటి సేవలో డబ్బు పుష్కలంగా ఉంది కాబట్టే శక్తి నిర్వీర్యమైపోయింది, శక్తి పని చేయటంలా. చాలామంది వెంపర్లాడతారు, పైసే హోనా పైసే హోనా పైసే హోనా, దేవా నన్ను దీవించు, పైసలు సమృద్ధిగా ఇయ్యి, నేను డబ్బులు పెట్టి ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. బాబు, నువ్వు సేవలోకి వచ్చి కూడా డబ్బు కొరకు వెంపర్లాడుతున్నావు, తపన పడుతున్నావు అంటే పిచ్చోడా, నువ్వు ఇంకా చేపల దోణి దగ్గరే ఉన్నావురా నాయన. చేపల దోణి దగ్గరే ఉన్నావు నువ్వు. ఇంకా సేవకు వచ్చి కూడా చేపల దగ్గరే కూర్చున్నావు నువ్వు. సేవలో కూడా వ్యాపార ధోరణే కలిగి ఉన్నావు. తప్పు. నువ్వు అడగాల్సింది పైసలు కాదు, ప్రభువునే, ప్రభువు శక్తిని. వెండి బంగారాలు నా దగ్గర లేవు అన్నాడు. అవి ఉంచుకొని అబద్ధం చెప్పాడా? పెద్దగా చెప్పండి. వెండి, అప్పుడు వెండి నాణ్యాలు కదా, రూపాయలు, వెండి రూకలు కదా. పాప ఆ రూకలు కూడా లేవు పేతురు దగ్గర. ఎంత దారుణమో చూడండి. అంటే అసలు చిల్లర కూడా, భిక్షగాడికి వేయటానికి చిల్లర కూడా లేని స్థితిలో సీమోను పేతురు ఉన్నాడు. అర్థమవుతుందా? భిక్షగాడికి 100 రూపాయలు ఎత్తామా లేదా 10,000 ఎత్తామా? చిల్లర. కానీ భిక్షగాడికి చిల్లర వేయటానికి ఆ చిల్లర కూడా లేదు పేతురు దగ్గర. కానీ యేసు ఉన్నాడు. చిల్లర లేకపోతేనే యేసు ఉంటే చాలు, ఏదైనా వచ్చేస్తుంది.
అందుకే అది గుర్తించి యేసు చాలనుకున్నాడు. అలా కాకుండా చేపలు అమ్ముకొని వ్యాపారం కానీ చేసుకున్నట్టయితే వాడికి వెండేంది బంగారమే వేసేవాడు. అవసరమైతే వాడికి ఒక వీల్ చైర్ కొనిపెట్టేవాడు, ఒక ఫోటో తీపిచ్చి వీల్ చైర్ కొనిపెట్టేవాడు. ఏమండి, వికలాంగులకు వీల్ చైర్స్ దానం అని చైర్ మీద వికలాంగుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి చెయ్యి ఇచ్చి ఓ ఫోటో దిగి ఓ పోజ్ పెట్టి, అవునా, అది చేసేవాడు. దోర్కా చనిపోయినప్పుడు సమాధి పెట్టి ఇచ్చేవాడేమో, సమాధి పెట్టే శాంక్షన్ చేసేవాడేమో. చేపల వ్యాపారం చేస్తే ఈ చేపల్ని పక్కన పెట్టి యేసును కలిగి ఉన్నందున దొరకా లే అని చచ్చిపోయిన దాన్ని లేపి వాళ్ళకి అందించాడు. ఏం చేద్దాం, బేదోడండి, యేసు తప్ప ఏమీ లేదు పేతురు దగ్గర. మరి ఏం చేద్దాం? కోట్ల రూపాయలు డబ్బున్నోడిని లేపమను చచ్చిపోయినోడిని. ఏమయ్యా, పైసలు ఉన్నోడు లేపలేడు, ప్రభువుని కలిగి ఉన్నోడు లేపుతాడు. అవసరమైతే, ప్రభు చిత్తమైతే, ప్రభు సెలవైతే లేపుతాడు. ఏమంటారు? ఏం మాట్లాడరు? అంతేనా? ఇంకేమన్నా ఉందా? పెంతెకోస్తు పండుగ నాడు ఇతడు చేపల వ్యాపారంలోనే ఉన్నట్టయితే మేడగది చుట్టూ గుంపు కూడిన జనం గుంపులో ఒకడై ఉండేవాడు, వస్తే గీస్తే. కానీ దేవుని సంఘానికి పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసును కలిగి ఉన్న సీమోను టోటల్ సంఘం మొత్తానికి మొట్టమొదటి ప్రసంగికుడు అయ్యాడు, మొట్టమొదటి వాక్యోపదేశకుడు అయ్యాడు. అవునా? జైల్లో పడ్డప్పుడు ఒకవేళ చేపల వ్యాపారంలో పైసలు కానీ సంపాదించుంటే పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి బయటకు వచ్చేవాడు. తీసుకెళ్ళి లోపల వేశారు కదా అపోస్తల కార్యం 12లో. మీకేం తెలుసులే, తెలుసా మీకు? ఎక్కడేశారు జైల్లో పేతుర్ని? అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆ మ్యాటర్. జైల్లో పడ్డప్పుడు పైసలు కట్టుకొని బయటకు వచ్చేవాడు. యేసును కలిగి ఉన్నందున దూత చేత బయటికి తీసుకురాబడ్డాడు. హల్లెలూయా. ఒకవేళ చేపల వ్యాపారం చేసుకున్న పరిస్థితుల్లో ఉన్నట్టయితే ఆయన రోడ్డు మీద పోతా వస్తా ఉన్నప్పుడు మంచి వ్యాపారస్తుడు అండి, చేపలు బాగా బట్టి మంచి వ్యాపారస్తుడు అనేవాడేమో ఎవడన్నా ఎదురుపడి చేపల గురించి సలహాలు అడిగేవాళ్ళేమో. కానీ జేబులో చిల్లిగవ్వలేని సీమోను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే, అమ్మో సీమోను గారు వస్తున్నాడు, సీమోను గారు వస్తున్నాడు, అయ్యో వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, త్వరగా ఏంటిది? రోగగ్రస్తుల మంచాలు అల్లంత దూరంలో నుంచి వస్తూ ఉండగానే ఆ రోగుల మంచాలు వరుసగా తీసుకొచ్చి రోడ్డుకి ఆ ప్రక్క ఈ ప్రక్క మధ్యలో నడుచుకుంటూ పోయేవాడు. ఎవరిని పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు కూడా ఆపేవాళ్ళు కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అయ్యో 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 కథ ప్రార్థన చేయ అనరో సైలెంట్గా ఆయన పోతుంటే ఆయన నీడబడేటట్టు పెట్టేవాళ్ళు అంతే. ఆ నీడ ఎప్పుడైతే ఆ రోగుల మీద పడిద్దో ఆ నీడ టచ్ అయితే చాలు అళ్ళేసి కూర్చునేవాడు. ఏదబ్బా ఎట్లా ఉంది నీకు? బ్రహ్మాండంగా ఇప్పుడు చాలా బాగున్నాను, నేను తగ్గిపోయింది నాకు అనుకుంటూ లేచి గంతులు వేసేవాడు. వాళ్ళని చూసేవాడు కూడా కాదు. అదే చేపల వ్యాపారంలో ఉంటే ఎవడన్నా ఒక్కడు పట్టించుకుంటాడా? బజార్లో పట్టించుకుంటాడా? ఎవరికేం పని? చాలామంది తిరుగుతారు, డబ్బున్నోళ్ళు డబ్బు లేనోళ్ళు రోడ్ల మీద. అందరినీ మనిషిని మనం పట్టించుకుంటామా? లేకపోతే అమ్మో ఆయన వస్తున్నాడు నేను హడావడి చేస్తామా? స్తోత్రం. మరి సీమోను వస్తుంటే
ఎక్కడన్నా బాగా రాజకీయవేత్తలు వచ్చినప్పుడు, బాగా ధనవంతులు విలాసవంతమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఏమంటే నీరాజనాలు బట్టి వాళ్ళు అవసరమైతే డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు కొంతమంది భజన. వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఒట్టికి కాదు, రాజకీయవేత్తలు వస్తే వాళ్ళకి ఏదో వీళ్ళ గోడు చెప్పుకుంటే ఏదన్నా సహాయం చేస్తారేమో అన్న ఆశతో, ధనవంతులు వస్తే వాళ్ళకి నీరాజనాలు ఎందుకు పడతారంటే వాళ్ళ దగ్గర ఏదైనా పొందుకుందామన్న ఆశతో. మరి సీమోన్ దగ్గర ఏముందండి? అరే ముష్టివాడికి వేయడానికి రూపాయి కూడా లేకపోయినే, మరి ఎందుకంటే ఈయన కోసం మంచాలు తీసి బయట పెడుతున్నారు అంటే డబ్బు లేదు కానీ యేసు ఉన్నాడు. హల్లెలూయా! ఎవరున్నారు? యేసు ఉన్నాడు. కాబట్టి యేసును కలిగి ఉన్న సీమోను అలా వస్తూ ఉన్నప్పుడు చస్తా బతుకుతా హడావుడి పడి మంచాల మీద రోగుల్ని తెచ్చి ఆయన నీడ మాత్రము పడిన చాలు అని ఆలోచించండి. అవునా కాదా? నేను కూడా ఇంతే ఆలోచించా స్టార్టింగ్లో. బిజినెస్ దీవించు ప్రభువా, బాగా అభివృద్ధి చేయి, కొంచెం వాళ్ళు కుదిరింది నాయన, నీకు స్తోత్రం. ఇన్ని రోజులు కరువు బట్టి ఎదురు చూస్తూ ఉన్నా ఏది దొరికిద్దా అనుకూలంగా పైసలు సంపాదించాలని. ఇప్పుడు ఒక బిజినెస్ ఇచ్చావు ప్రభువా, స్తోత్రం. దీన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తున్నావు, వందనాలయ్యా. ఇంకా దీవించు ప్రభువా. పెద్ద మిషన్లు తీసుకొచ్చి పెట్టి ఇంకా హడావుడి చేస్తా ప్రభువా, అవసరమైతే పాస్టర్లకి హెల్ప్ చేస్తా ప్రభువా. ఏది? దేవుణ్ణి ఓదార్చడం అన్నమాట. నీ సేవకులకు సాయం చేస్తా ప్రభువా, స్తోత్రం. ఒకవేళ నేను నిజంగా అట్లనే ఉన్నట్టయితే ఈరోజు ఇంత ధన్యత నాకు లభించేదా? అందుకే టోటల్గా చెప్పేది ఏంటంటే, చేపల వ్యవహారం మానుకోండి, ఓకేనా? ఏంటిది? స్ట్రైట్గా చెప్తున్నా. ఇక ఎందుకు మరి ఇక మనకు మొహమాటం లేకుండా చూద్దాం. ఈ చేపలు అమ్ముకునే వారం, చేపల వ్యాపారం అంటే మనోళ్ళు ఎవరైనా చేపల బిజినెస్ ఉంటే అన్న నేను మానేమంటే, చేపలు అంటే ఆ చేపలు కాదు. చేపల వ్యాపారం అంటే ఇప్పుడు ఎవరితో నువ్వు వ్యవహరిస్తూ దేవుణ్ణి పక్కన పెట్టావో, దేని పిచ్చిలో పడి దేవుని సన్నిధిని, దేవుని పనిని, దేవుని పరిచర్యని, దేవుని చిత్తం నెరవేర్చడాన్ని, యేసును కలిగి ఉండుట అనే అంశాన్ని పక్కన పెట్టావో, ఏ చేపలు నీ చేత అది పక్కన పెట్టించినాయో చూసుకొని ఆ చేపల్ని, దోణిని, వలల్ని అక్కడే వదిలిపెట్టి నువ్వు యేసుని వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏందన్నా, మొత్తం వదిలేసి ఇప్పుడు సేవకు రమ్మంటావా? మొత్తం వదిలేసి నీతో తిరగమంటావా? ఏందన్నా అసలు అంటే చెప్తున్నా వినండి. అన్నీ వదిలేసి రమ్మని చెప్పట్లేదు, కానీ కష్టపడాలి, కుటుంబాన్ని బతికించుకోవాలి, పోషించుకోవాలి. అంతవరకే నీ హృదయం, నీ మైండ్, నీ ఆలోచన, నీ తలంపులు, నీ సమస్తం. పౌలు డేరాలు గుడుతూ తన పొట్ట తను పోసుకుంటూ, ఎవరి మీద ఆధారపడకుండా తన బాధ్యత తను నెరవేర్చుకుంటూ మొత్తం మైండ్ అంతా దేవుని చిత్తం నెరవేర్పు కొరకు కేటాయించాడు. హల్లెలూయా. ఒకవేళ నిన్ను పేతురులాగా దేవుడు పిలిచి పదే నీతో మాట్లాడి నువ్వు అవన్నీ వదిలేసి వచ్చేయ్, నేను నిన్ను బతికించుకుంటా, నా సన్నిధిని కనిపెట్టు, నన్ను వెంబడించా, నిన్ను పిలిస్తే పేతురులాగా నువ్వు రావాల్సిందే, రావాలి. లేకపోతే చాలా నష్టపోతావు. లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరో ఉండుండొచ్చు, మీకు కూడా చెప్తున్నాను. దేవుడు నిన్ను పిలిచిన పని కొరకు ఆయన నిన్ను వెంబడించమని పదే దర్శించి నీకు ప్రేమగా, మర్యాదగా చెప్పినప్పుడు సచ్చినట్టు నువ్వు లోబడాలి. లేకపోతే ఆయనేం నష్టపోడు. అర్థమైందా? మీ తాతయ్య ఇంకొకడు వచ్చి చేస్తాడు, కాకపోతే నువ్వు నష్టపోతావు, నిత్యత్వం అంతా నష్టపోతావు. కాబట్టి చిల్లర కోసం ఆశించొద్దు, శాశ్వతమైన అక్షయమైన ఆశీర్వాదం కొరకు పరితపించు. దానికోసం దేవుడు నిన్ను పిలిస్తే, వాళ్ళు జీవనోపాధి కదా, వలలు, దోనె, చేపలంటే తీసేయండి అంటే ఎప్పటికి కూడా వాటి వైపు చూడకుండా వదిలేశారు. ఆయన పిలుస్తున్నాడు, మరి వెంబడించమంటున్నాడు. అంత పిలిచినోడు, ఇంత అద్భుతం చేసినోడు బతికించలేడా నన్ను? ఆయనే చూసుకుంటాడు, నేను ఆయన చిత్తం చేయాలి. హల్లెలూయా.
లోబడాలా లేదా? లోబడితే మహిమ, తిరస్కరిస్తే చిల్లర మిగిలిద్ది కానీ ఇంకేం మిగలదు. చెప్పండి, చిల్లర కావాలా దేవుడు కావాలా? చేపలు కావాలా మహిమ కావాలా? మహిమ కావాలంటే మరి చిల్లరను పట్టించుకోకూడదు. చర్చిలో చందా వేయటానికి కూడా పైసా ఉండకపోవచ్చు, భిక్షగాడికి వేయటానికి కూడా 10 రూపాయలు ఉండకపోవచ్చు. ఏసు ఉంటాడు అంటే ఏందన్నా ఇంకేం ఉండదన్నా? ఏమో ఆయన చిత్తమైతే నువ్వు పట్టజాలనంత విస్తారంగా కూడా ఇచ్చి నీ చేత ఇప్పించవచ్చు, నీ మీద ఆ ప్రణాళిక ఉంటే. విస్తారంగా ఇచ్చి కూడా నీ చేత ఇప్పించవచ్చు. మరి నా చేత జయించాడు, దేవునికి మహిమ. హల్లెలూయా. లాక్డౌన్లో అనేక మందిని ప్రేరేపించి నాకు పంపేటట్టు చేశాడు, నేను అనేకులకు పంచేటట్టు చేశాడు. ఏదైనా చేస్తాడండి, ఆయనకి సాధ్యం. లేకపోతే మా తాతయ్య దాచిపెట్టింది ఏమన్నా ఉందా? 70 టన్నుల రైసు మనం పంచామంటే మరి మా తాతయ్య దాచిపెట్టాడు? దాచిపెట్టాడా? ఏం లేదు. మరి ఎలా జరిగింది? ఒక పక్క నుంచి ఇప్పించాడు, మరో పక్క నుంచి ప్రజలకు పంచిపెట్టమని చెప్పాడు. నీ కోరిక ఉంది కదరా ఇవ్వాలని, ఆత్మ సంబంధమైన మేలే కాదు భౌతికంగా కూడా సహాయం చేయాలని ఉంది కదయ్యా, చెయ్యిరా. నీ ఆశ తీర్చుకో, మంచిదేగా. ఇవ్వటం నాకు ఇష్టం, కానీ నువ్వు ఆశపడ్డావు కదా, నీ కడుపు కోసం ఆలోచించలేదు కదా, 10 మంది కోసం ఆలోచించావు కదా, నాకు ఇష్టం అది, పో ఇస్తా పో. అది కూడా నేను ఎందులో ఉంటే ఇచ్చాడు? నేను చేపల వ్యాపారం దగ్గర ఉండి ప్రభువా ఈ ప్రభు అంటే ఏయ్యా, నేను చేపల దగ్గర కూర్చొని అట్ట ఆశిస్తే ఇస్తాడా? కాదు కాదు కాదు. టోటల్గా మ్యాటర్ మీకు ఎంతమందికి అర్థమైందండి? కొంతమంది చేతులు ఎత్తల, పాపం ఇక్కడ లేరేమో. ఉన్నారమ్మా? మాస్కులు తగిలించుకొని ఉన్నారు, నవ్వుతున్నారు, ఏడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు. సరే పర్లేదులే, అందరికి అర్థమైనట్టే దాదాపు. కాబట్టి ఇక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, నిర్ణయాలు చేసుకోండి. యేసును కలిగి ఉన్నవాడు ఈ లోక సంబంధంగా ఏది కలిగి లేకపోయినా బీదవాడు కాదు, శ్రీమంతుడు. శ్రీమంతుడు. పగిలిపోయిన గుడ్ల కోసం పోయాడు ఒక దైవజనుడు. పగిలిపోయిన గుడ్లు షాపుకి వెళ్ళి, మామూలు గుడ్డు అయితే పావలా, మామూలు గుడ్డు పావలా. ఈ పగిలిపోయిన గుడ్లు అయితే 15 పైసలకి అట్లా నెరలు కొడతాయి కదా. ఆ గుడ్లు అయితే కొన్ని ఖరాబ్ అవుతాయి, కొన్ని బాగుంటాయి. కాబట్టి బాగున్నాయి వండుకొని తింటారు, ఖరాబ్ అయిపోయి పడేసుకుంటారు, కానీ 15 పైసలకి ఇస్తాను. కోడిగుడ్డుకు పావలా పెట్టలేక 15 పైసలు గుడ్డు తెచ్చుకొని తినేవాళ్ళంట. తినాలి మరి, రోజు ఆహారం అవసరం కదా ఏదో ఒకటి. వేరే కూరలు చేయడానికి పైసలు లేవు, డబ్బులు బాగా తక్కువ ఉన్నప్పుడు సింపుల్గా అయిపోయే కూర ఏదైనా ఉంటే కోడిగుడ్డు కూరే. మళ్ళీ మటన్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, సింపుల్గా. ఆడవాళ్ళు అలిగిపోయినప్పుడు మగవాడికి వచ్చిన ఒకే ఒక వంటకం కోడిగుడ్డు కూర. ఎందుకంటే నేను చేశాను కాబట్టి. అంటే మా ఆవిడ అలిగిపోలేదులే, ఆ బాధలు లేవు దేవుడి దయ వల్ల నాకు. కానీ పాపం ఆమె ఒక్కోసారి ఎప్పుడన్నా ఆమె వెళ్ళినప్పుడు, లేకపోతే ఆమెకి అనుకూలంగా లేనప్పుడు, లేకపోతే ఒక్కోసారి నాకే మనసు కలిగినప్పుడు నేను కూడా వంట చేయగలను. ఏడిచావు బోడి, నువ్వు వండేది ఏంటి, నేను కూడా వండగలనని బిల్డప్ ఇచ్చి నేను పోయి చేసే వంట ఏమైనా ఉందంటే కోడిగుడ్డు కూర. ఏముంది, ఉల్లిపాయలు కోయటం, అందులో వేయటం, కొంచెం నూనె పోయటం, గుడ్డు పగల కొట్టడం, పోయటం, సప తిప్పటం అయిపోయింది. కరేపాకుంటే అందులో వేసేయటం, కాసేపు దాన్ని ఉడకబెట్టడం, దించటం, అన్నం వేసుకోవడం, తినటం, సింపుల్. అది కోడిగుడ్డు కూర. అందుకే ఏం చేద్దాం మరి, ఇక వేరే దానికి లేదు పైసలు. అందుకని 15 పైసలు గుడ్డులు, పగిలిపోయిన గుడ్లు. పాపం ఒకరోజు ఆయన పోయేసరికి ఈయనకెప్పుడు ఆ పగిలిపోయిన గుడ్లు ఇచ్చి ఆయన లేడంట. ఆయన భార్య ఉంది.
పోయి అమ్మ గుడ్లు కావాలన్నాడంట. మంచి మంచి గుడ్లు అన్నీ ఏరి చూపిస్తుంది. ఇవి కాదమ్మా, ఆయన లేడా అన్నాడంట. ఆయన లేడు, గుడ్లు అడిగావు, ఇగో గుడ్లు. అవి కాదమ్మా, కాస్త డ్యామేజీ గుడ్లు ఉంటాయి కదా, అవి 15 పైసలకి ఇస్తాడులేమ్మా, ఆ డ్యామేజీ గుడ్లు కోసం అన్నాడు. ఆహా, నువ్వేనా, మా కుక్క కడుపు కొడుతుంది అందట. మా కుక్క కడుపు కొడుతుంది, నువ్వేనా? ఎంత అవమానం చూడండి, అది బాధ కలిగింది కదా. అంటే ఏంది, డ్యామేజీ గుడ్లు మేము మా కుక్కకి పెడతాం, నువ్వు వాటిని తీసుకొని పోతున్నావు కొనుక్కొని. అంటే మా కుక్క తినేది నువ్వు తింటున్నావు. మంచి మనసాక్షి గల్లోడి గుండె పెద్ద గాయం, అది గొప్ప అవమానం. అది కుక్కతో పోల్చింది కదా. పర్లేదులేమ్మా, నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు పాపం. కన్నీళ్ళు పెట్టుకుని, పక్కకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయాడు. బా, ఇంద్రయ్య అవమానం, స్తోత్రం నైనా అనుకొని. అలాంటి మనిషిని దేవుడు గుర్తించి, నీవు నా సొత్తు, నా సంతానం, నా కుమారుడా, నువ్వు బీదవాడివేంది, నువ్వు దరిద్రుడివేంది, శ్రీమంతుణ్ణి నేనే నీ సొంతమయ్యాను, చింతపడదో, లక్షల మందికి నీ చేత ఆహారం పెట్టిస్తాను నేను అన్నాడు. పెట్టించి చూపించాడు కూడా. స్తోత్రం, హల్లెలూయా. లక్షల మంది కడుపులు నింపేటట్టు చేస్తాను నీ చేత. వందలాది మంది నీ దగ్గర పోషింపబడేటట్టు చేస్తా. నీ బల్ల దగ్గర కూర్చొని వందలాది మంది తినేటట్టు చేస్తాను. భయపడవాకు, బాధపడవాకు. హల్లెలూయా. నా జీవితంలో కూడా చేశాడు ఇలాంటి కార్యాలు దేవుడు. అందుకే చెప్తున్నాను, మనకెవరు ముఖ్యం? యేసు ఇచ్చిన చేపలు ఇచ్చిన యేసా. చెప్పండి మరి, ఎందుకండి చేపలు కత్తుకుపోయారు చాలామంది? అదే ఏసై ఇచ్చిన చేపలు కాకుండా చేపలు ఇచ్చిన ఏసైనే పట్టుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేపలు ఇస్తాడుగా. తెలివి తక్కువ రకాలు కాకపోతే ఏ రకాలు? తెలివి తక్కువ. ఒకసారి చేపలు ఇస్తే ఆ చేపల దగ్గర కూర్చుంటే ఒకసారి అయిపోయా. ఏమయ్యో, వింటున్నారా? ఒకసారి అద్భుతం చేసి చేపలు ఇస్తే చేపల దగ్గర సతికిలు పడితే ఒకసారి అద్భుతం అయిపోయే. అదే ఆ చేపలు ఇచ్చినోడు వెంటబడిపోతే ఒరి ఆ చేపల అద్భుతం ఏంది? 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచటము చూశాడు. చచ్చిపోయిన లాజరుని మళ్ళా తిరిగి లేపటం కళ్ళారా చూశాడు. నాయను విధవరాలి కుమారుణ్ణి తిరిగి లేపటం కళ్ళారా చూశాడు. యాయిరు కూతురు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన ఆమెను తిరిగి లేపటం కళ్ళారా చూశాడు. నేల మీద నడవటం చూసి ఆయన కూడా నడవటానికి ప్రయత్నించాడు. అండి, అంతేకాకుండా రూపాంతరం కొండ మీద యేసుతో పాటు మోషే ఏలియాలను కూడా చూశాడు. సంఘములో స్తంభముగా ఎంచబడ్డాడు. ఎన్ని అద్భుతాలు చూశాడో. ఎవరైనా చేపలను వదిలేసిన ఆయన. అబ్బాయి ఎవరైనా చేపల వ్యాపారం చేసిన ఆయన కాదు, చేపలను వదిలేసిన ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు ఇప్పుడు, యేసు ఇచ్చే చేపలు కావాలా, యేసు కావాలా? రైట్. నిన్ను వదిలేసేయి, నువ్వు నా పనిలో ఉండు అని దేవుడు నీతో మాట్లాడిన తర్వాత మళ్ళా నువ్వు నఖరాలు పడ్డావంటే తేడా పడతావు అంతే. ఇక నువ్వు ఏ పిచ్చి వేషాలు వేసినా నీకేం మిగలదు. చివరికి పశ్చాత్తాపం మిగిలి కూర్చొని కుమిలి ఏడుస్తావు. అర్థమైందా? ఒకవేళ పౌల్లాగా నువ్వు వర్క్ చేస్తా, పోషించుకుంటా, నన్ను వెంబడించు అంటే ఓకే. పౌలుకు కూడా అవసరం లేదు. పౌలే చెప్పాడు, బలిపీఠం వద్ద కాచుకున్న వానికి బలిపీఠం మీద ఉన్న దాన్ని తీసుకునే ఆ అధికారం ఉందని పౌలు చెప్పాడు. అయినా నేను ఎవరికి కూడా అభ్యంతరం కలిగించకున్నట్లు నేను ఎవరి దాన్ని ఆశించలేదు. ఈ నా చేతులే కష్టపడి పనిచేసి నేను బతికి అనేకులను ఆత్మీయంగా బతికించానని చెప్పాడు ఆయన.
నిన్ను ఒకవేళ ఆ విధంగా పిలిస్తే నీ బాధ్యతలు నెరవేరుస్తూ నువ్వు నన్ను వెంబడించంటే అట్లా వెంబడించు. నీ వల దోణెలు గీనెలు మొత్తం వదిలిపెట్టి మొత్తం కంప్లీట్ గా బ్రేక్ చేసి నన్ను వెంబడించు అని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడితే అలా వెంబడించడానికి ఆలస్యము చేయవద్దు, తడవు చేయవద్దు. అలా చేస్తేవా నష్టము కలిగిద్ది, నీకు నష్టం కలిగిద్ది, దేవుని పనికి కూడా ఇబ్బంది కలిగిద్ది. వెంటనే నీ స్థానంలో మరొకడు వచ్చేస్తాడు. చెప్తున్నాను మళ్ళీ, నీ స్థానంలో మరొకడు వచ్చేస్తాడు. ఒక సౌలు తన కర్తవ్యం నెరవేర్చకపోతే ఒక దావీదును దేవుడు లేపుకుంటాడు. కానీ పని ఆపుకొని కూర్చొని కుమిలి ఆడవుడు దేవుడు. పోరా దరిద్రుడా, నీకు ఇచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నావు, పో. నీ తాత ఇంకొకడు వచ్చి కూర్చుంటాడు అక్కడ, పో. నీ తాత ఇంకొకడు వచ్చి చేస్తాడు అక్కడ, పో. నీకోసమే ఆగింది నా పని. అందరికంటే పొడుగు అనుకుంటున్నావు ఏంటి నువ్వు? అందరికంటే బొడ్డోడిని తీసుకొచ్చి వాడుకుంటాను నేను గొలియాతును గోలగొట్టడానికి. ఎందుకు అనుమానంగా? అందరికాడికి పొడుగోడికి నువ్వు దద్దమవయ్యావు, అందరికాడికి చిన్నోడిని తీసుకొచ్చి గొలియాతును కూలగొడతా నేను. నా సంగతి తెలియదు నీకంటాడు దేవుడు. కాబట్టి ఎవరైనా దేవుడు నిన్ను తన పని కొరకు నమ్మకమైన వ్యక్తిగా ఎంచి అది ఏ విధమైన సేవ అయినా నీకు అప్పచెప్పినప్పుడు గుండెల్లో భయం కలిగి నా దేవుడు నాకు ముఖ్యం, ఇది ఆయన పని అని అంకిత భావంతో జాగ్రత్తగా మిస్ కాకుండా కష్టపడాలి. అప్పుడు నీకు అక్షయమైన ఆశీర్వాదం కలుగుతుంది. అర్థమైందా?